నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం కీలక మలుపు తిరుగుతుందా అంటే అవును అనే వార్తలే వస్తున్నాయి. ఇంతకీ ఈ మద్యం కుంభకోణంలో ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, జగన్ హయాంలో సీఎంఓలో పనిచేసినటువంటి మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి కానివ్వండి, ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా భారతీ సిమెంట్స్ డైరెక్టర్గా పనిచేసినటువంటి బాలాజీ గోవిందప్ప, వీళ్ళు ముగ్గురి ముందస్తు బెయిల్ హైకోర్టు తిరస్కరించింది. మరి ఇప్పటికే మనం మద్యం కుంభకోణంలో కొందరు అరెస్ట్ చూసాము. మరి వీళ్ళ ముగ్గురి అరెస్ట్ కూడా తప్పదంటారా? ఇంకా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం చూసాము హైకోర్టు. అవసరమైతే విచారణకు సహకరించకపోతే వీళ్ళని ఇంటరాగేషన్ కూడా చేయొచ్చు అనేటువంటి వ్యాఖ్యలను కూడా చూసాము. ఏంటి అసలు ఏం జరగబోతుంది మద్యం కుంభకోణానికి సంబంధించి? అంటే 31, 32 ఇవాళ ఆ కేసులో వీళ్ళ నంబర్స్ ఇప్పటికీ 29 మంది నిందితులు. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ మాఫియా ఒక 4-5 అరెస్ట్ చేశారు. కసిరెడ్డి రాజ్, లేకపోతే శ్రీధర్ రెడ్డి, సజ్జల, నెక్స్ట్ అతను చాణక్య, దిలీప్ను కూడా పట్టుకొచ్చారు. అంటే అటు మనీ హ్యాండ్లర్స్ అరెస్ట్ అయ్యారు. నెక్స్ట్ అసలు ఆ డిస్టిలరీ యజమాని పారిశ్రామికవేత్త అరెస్ట్ అయ్యారు. తర్వాత అసలు ఈ మనీ హ్యాండ్లర్లన్నిటికీ నెట్వర్క్ ఏర్పాటు చేసిన ఆ డాన్ ఎవరు, కసిరెడ్డి రాజ్ అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు నెక్స్ట్ అరెస్ట్ ఎవరు? కొత్తగా వీళ్ళ ముగ్గురు పేర్లు ఛార్జ్షీట్లో చేర్చారు. ఏది 30 ధనుంజయ రెడ్డి, 31 మరి ఇతను కృష్ణమోహన్ రెడ్డి, 32 బాలాజీ గోవిందప్ప. అంటే వీళ్ళ ముగ్గురి అరెస్ట్ తప్పదా? మనం చూసాం. ఫస్ట్ ఐపీఎస్ అరెస్ట్ ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయుల కాదంబరి జత్వాని కేసులో అరెస్ట్ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో తొలి ఐఏఎస్ అరెస్టా ఎవరు? ధనుంజయ రెడ్డి. ఆయన ఐఏఎస్ కాదులే, ఆయన కన్ఫర్డ్ ఐఏఎస్, అది కూడా రాజశేఖర రెడ్డి ద్వారా. ఆయన ఎక్కడో అండమాన్ నికోబార్లో పనిచేసుకుంటుంటే యాక్చువల్గా అతను మొదట సర్పంచ్, ఒక గ్రామ సర్పంచ్గా ఉన్నాడు. మొత్తానికి ఏదో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. అండమాన్ నికోబార్లో డాంటాన్ సర్వీస్లో ఉంటే రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత పట్టుకొచ్చుకున్నాడు. ఏది కన్ఫర్డ్ ఐఏఎస్ ఇప్పించుకున్నాడు. అన్ని రకాల గిమ్మిక్స్ అతనికి వచ్చు. ఏది రాజకీయాన్ని ఎలా వాడుకోవాలి, పదోన్నతులు ఎలా పొందాలి, ఇందుట్లో డాక్టరేట్ చేశాడు. అతనికే కాదు, ఆయన భార్యకు కూడా చేసుకున్నాడు. ఆమె ఎక్కడో జేఎన్టీయూలో ప్రొఫెసర్గా ఉంటే అపర్ణ మేడం, ఆమెను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడే ఉంచుకున్నాడు. ఆమెకి ఏదో ఆప్కాసో ఏదో అప్పచెప్పాడు. గందరగోళం లేదు, ఒక పెద్ద ఎపిసోడ్. అంటే ధనుంజయ రెడ్డి గుట్టు ఇవాళ విజయసాయి రెడ్డి బయట పెట్టాడు. నీకు గుర్తుంది కదా, విజయసాయిరెడ్డి ఆ రోజు ఏం చెప్పాడు విచారణలో? కర్త, కర్మ, క్రియ అంటాడు. అసలు దేనికైనా ఆయన అడిగే ఆయననే పదం అదే. ఇప్పుడు కాకినాడ సజ్జు, కాకినాడ పోర్టు, కేవీ రావుని బెదిరించి పాయింట్ బ్లాంక్లో 3600 కోట్లు లాక్కున్న కేసు ఏంటది? కర్త, కర్మ, క్రియ, విక్రాంత్ రెడ్డి అని తెలిసి పారేశాడు. అక్కడ వైవి సుబ్బారెడ్డిని ఫిక్స్ చేశాడు, ఆయన కొడుకుని ఫిక్స్ చేశాడు. సరే, ఇక్కడ ఇది లిక్కర్ మాఫియా. ఇప్పుడు లిక్కర్ మాఫియా కర్త, కర్మ, క్రియ ఎవరని చెప్పాడు? కసిరెడ్డి రాజు అని చెప్పాడు. అతను ఏమని చెప్పాడంటే, సాయిరెడ్డి అసలు ఓపెన్గా నీకు స్పష్టంగా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు, ఆయన 3 నెలలకి మా ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నాం, ఇక్కడ జర్నలిస్ట్ కాలనీ హైదరాబాద్లో. ఆ మీటింగ్కి వీళ్ళందరూ వచ్చారని ఒక లిస్ట్ కూడా చదివాడు. ఎవరు? మిథున్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఈ వాసుదేవరెడ్డి కావచ్చు, కసిరెడ్డి రాజ్, సజ్జల శ్రీధర్ రెడ్డి, వాళ్ళు ముగ్గురు కలిసి పెట్టుబడి కూడా నన్నే ఇప్పించమన్నారు. నేను మా అయ్యంకుడు అరవిందో వాళ్ళతో మాట్లాడి 60 కోట్లు నేనే అరేంజ్ చేశాను, దాంట్లో కొంత ఇచ్చారు, ఇంకా వడ్డీ ఇవ్వాలనో ఏదో కూడా అంటూ ఆ మీటింగ్లో వాసుదేవరెడ్డి పాల్గొన్నాడు, బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి. ధనుంజయ రెడ్డి పాల్గొన్నారా లేదా? ఇక్కడ ఇంకో మీటింగ్ కూడా జరిగిందన్నాడు. ఏది? ఆ తర్వాత మళ్ళీ విజయవాడ విల్లాలో కూడా మీటింగ్ పెట్టుకున్నాం, దానికి కూడా వీళ్ళందరూ వచ్చారు. కాకపోతే ఏమని చెప్పాడు? లిక్కర్ పాలసీ మీద చర్చ అన్నాడు. లిక్కర్ పాలసీ మీద వీళ్ళెవరు చర్చించడానికి? వీళ్ళకేం తెలుసు లిక్కర్ పాలసీ గురించి? ఇప్పుడు లిక్కర్ పాలసీ గురించి చర్చించాలంటే ఆ బోవరీస్, ఆ బేవరేజెస్, ఆ మద్యం శాఖ చూసిన మంత్రి ఉండాలి. ఎవరైనా? నారాయణ స్వామి, అప్పుడు ఉప ముఖ్యమంత్రి. ఆయన పిలిచారా?
అంటే ఇదంతా జగన్ ఆదేశాలతోనే జరిగింది. ఈ మీటింగులు పెట్టింది జగన్ చెబితేనే, వీళ్ళందరూ ఆ మీటింగుల్లో కూర్చోమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. వీటన్నిటికీ బిగ్ బాస్ అతనే అయిన నేపథ్యంలో ఇవాళ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఈ బాలాజీ గోవిందప్ప వీళ్ళు బెయిల్కి సుప్రీంకోర్టు వెళ్ళారు. సుప్రీంకోర్టు వాసిపోయింది, పోయి హైకోర్టులో పడ్డారు. హైకోర్టు తిరగొట్టితే ఇప్పుడు ఎక్కడున్నారు? ఉన్నారా ముగ్గురు? జంపా పరారయ్యారా? ఎందుకంటే అందరూ పరారవుతున్నారు కదా. ఇప్పుడు వీళ్ళేమో కోర్టుల్లో బెయిల్స్ కోసం వెళ్తున్నారు. ముందస్తు బెయిల్ అంటారు, క్వాష్ అంటారు. అక్కడ జరగాల్సిన లాగింగ్ చేస్తారు, ఎట్లా కొట్ట కాలం గడుపుతారు. తీర్పు వచ్చిందనుకో, ఇప్పుడు అసలు హైకోర్టు ఏముందో చెప్పిందో తెలుసా? వీళ్ళని అసలు కస్టడీలోకి తీసుకోమని, అంటే అరెస్టు. ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయటం అంటూ జరిగితే గతంలో కూడా హైకోర్టు పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో అదే చెప్పింది. ఏది? బెయిల్ కోసం కాంతిరాణా టాటా, విశాల్ గున్ని వెళ్ళారు కాదంబరి జత్వాని కిడ్నాప్ కేసులో. ఇతను అసలు వెళ్ళా బెయిల్కి. సరే, వీళ్ళు ఏదో కంగారు పడ్డారు, వీళ్ళు బెయిల్ కోసం వచ్చారు. అతను బెయిల్ కోసం రాలేదు కదా, మరి అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అది ఎవరిని? పిఎస్ఆర్ ఆంజనేయులు. అంటే ఒక రకంగా కోర్టులే ఎంత అసహనంగా ఉన్నాయి, ఎంత కన్నెర్ర చేస్తున్నాయి వీళ్ళ మీద. వీళ్ళు చేసిన అరాచకాలు, వీళ్ళు దోచుకున్న ప్రజాధనం, వాళ్ళ లిక్కర్ మాఫియా. వీళ్ళంటారు రోజుకి 2 కోట్లు అంట ఒట్టి మద్యం మీద ముడుపులు వీళ్ళు వసూలు చేసింది. అంటే అటు ఇసుక, అది రోజుకి 8 కోట్లు అంట. 8, 2 రోజుకి 10 కోట్లు నీకు రెండింటి మీదే. ఏది? మద్యం, ఇసుక అన్నమాట. అంటే నెలకి 300 కోట్ల. అరే, సంవత్సరానికి 3,600 కోట్లు, 5 ఏళ్లలో 18,000 కోట్లు. అంటే అసలు ఎలా వీళ్ళు అసలు డబ్బు వర్షం కురిపించారు. అరే, జుర్రుకున్నారనమాట. ఏంటి అసలు మొత్తం దోచి పారేసిన పరిస్థితుల్లో ఇప్పుడు సస్తున్నారా? ఇప్పుడు కోర్టుల చుట్టూతా, జైళ్ళ చుట్టూతా, లేకపోతే హాస్పిటల్లోనా? కొంతమంది హాస్పిటల్స్లో చేరుతున్నారు. కొడాలి నాని చేరినట్టున్నాడు ఏదో బైపాస్ అని, ఆయన ఏదో కింద పడి చెయ్యి ఇరిగి పెద్దిరెడ్డి చేరినట్టున్నాడు హాస్పిటల్ అని. సరే, ఇప్పుడు ధనుంజయ రెడ్డి కూడా హాస్పిటలా? ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి ఎవరు? కృష్ణమోహన్ రెడ్డి అతను ఆర్డీఓగా ఉండేవాడు. ఇక వీళ్ళ సేవలో పడ్డాడు, ఈ కుటుంబ సేవలో పడ్డాడు, ఈ పార్టీ సేవలో పడ్డాడు, ఉద్యోగం వదిలేశాడు. దిగిదే బాగుంది దానికన్నా అనుకున్నాడు. విజయమ్మకు కూడా ఓఎస్డీగా పనిచేశాడు. ఆమె ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆమెకు ఓఎస్డీగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే నీకు పిఏగా వచ్చాడు, తర్వాత ఓఎస్డీ అయ్యాడు. ఏకు మేక్ అయిందా? అంటే ఇప్పుడు మేకు దించుతారా సిట్టు? మనం ఇక్కడ సిట్ని అభినందించాలి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. అసలు గతంలో అనేక సిట్లు చూసాం, కానీ ఏ సిట్టు కూడా ఇట్లా ఇంత స్పీడ్గా, ఇంత శరవేగంతో దర్యాప్తును కొలికి తీసుకురావటం, మొత్తం అరెస్టులు చేయడం, అసలు ఈ విధంగా ఒక సిట్ కూడా దర్యాప్తు చేయొచ్చు అని ఫస్ట్ టైం మనం చూస్తున్నాం. ఆ రాజశేఖర్ బాబుని, ఆ టీంని అభినందించాలన్నమాట. ఇప్పుడు ఇటు ధనుంజయ రెడ్డి కావచ్చు, లేకపోతే ఆ కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, మూడో వాడేవాడు గోవిందప్ప, బాలాజీ గోవిందప్ప, భారతీ సిమెంట్స్ డైరెక్టర్గా మేడంకి దగ్గరని. అతనేంటి అసలు? వీళ్ళు నీకు రియల్ ఎస్టేట్లో ఈ డబ్బంతా పెట్టారంట. ఒక బెంగళూరులోనే 1000 కోట్లు పెట్టారట రియల్ ఎస్టేట్లో. అంటే ఒక నగరంలో రియల్ ఎస్టేట్లో వీళ్ళు 1000 కోట్లు పెట్టారంటే మరి హైదరాబాద్లో ఎంత పెట్టుంటారు, అమరావతిలో ఎంత పెట్టుంటారు, ఇంకా వేరే నగరాల్లో ఎంతెంత పెట్టుంటారు. వచ్చిన డబ్బంతా గోల్డ్ రూపంలో మార్చేశారంట. ఇప్పుడు 29 మంది నిందితులు అన్నానే, అందులో 4 జ్యువెలరీస్ ఉన్నాయి అక్కడెక్కడో ముంబై. అంటే ఎంత బంగారం కొన్నారు, ఆ బంగారం ఎక్కడ పెట్టారు, అసలు బంగారం కాకుండా గోల్డ్ బాండ్స్ ఇంకెంత కొన్నారు. సినిమాలు కూడా తీశారన్నారు కదా, స్పై అనే సినిమా. వీళ్ళు సినిమా కూడా ఏంటి, ఒక 5గురికి అడ్వాన్సులు కూడా ఇచ్చారన్నారు. ఇంకా అంటే ఒక్క మనీ హ్యాండ్లరే 2300 కోట్లు సంపాదించాడట. ఎవరు? కసిరెడ్డి రాజు. అంటే అతని కింద ఇంకొక 18 మంది మనీ హ్యాండ్లర్స్ ఉన్నారు, వాళ్ళు వేరేది. ఇదే ఈ చాణక్య రాజు, లేకపోతే ముప్పిడి అవినాష్ రెడ్డి ఇంకోడు ఉన్నట్టున్నాడు, లేకపోతే ఇతను దిలీప్. వీళ్ళు సరే, ఇతను మనీ హ్యాండ్లరే.
ఇతనేం పుడింగ్ కాదు. ఇతను ఎవరికి మనీ హ్యాండ్ చేస్తాడు? మిథున్ రెడ్డికి, లేకపోతే బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డికి మనీ హ్యాండ్లరే కదా. అంటే ఒక మనీ హ్యాండ్లర్ 2300 కోట్లు సంపాదించాడంటే అసలు బిగ్ బాస్ దగ్గర సంపాదించుంటాడు. మొత్తం అంతా ఇవాళ కుడితిలో పడ్డ ఎలకలనాలా, మధ్యలో పడ్డ పంది కుక్కలనాలా గిల 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 కొట్టుకుంటున్నారా? ఫస్ట్ ఐఏఎస్ కన్ఫర్డ్ ఐఏఎస్ జైలుకి వెళ్తాడా ధనంజయ రెడ్డి? చూడాలి. మరి గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అక్రమాలకి, దౌర్జన్యాలకి ఇప్పటికీ ఒక ఐపీఎస్ జైలు బాట పట్టగా మరో ఐఏఎస్ రెడీగా ఉన్నారా జైలుకి వెళ్ళడానికి అని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.